హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే హడావిడిలో మా పిల్ల రాక్షసి చేస్తున్న హడావిడి చూడండి. మా చిట్టి తల్లి తినేదేమో ఒక్క దోశ. ఆ ఒక్క దోశ కోసం నా చుట్టూ చూడండి, పిల్లిలాగా ఎలకలాగా ఎలా తిరుగుతుందో. మా పాప తినేదే ఒక్క దోశ అండి. ఇంకా తను ఏదడిగితే అదే వెయ్యాలిగా. ఈరోజైతే కారం దోశ వెయ్యి మమ్మీ అన్నది. ఓకే అని చెప్పి నేను అదే వేస్తున్నాను. ఫస్ట్ ఈ పిల్ల రాక్షసిని లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేస్తే కానీ స్కూల్కి నేను మిగతా పనులు చేసుకోలేనండి ప్రశాంతంగా. తినేదేమో ఒక్క దోశ. దాని కోతి వేషాలు చూడండి ఎలా ఉన్నాయో. మా వారు పొద్దున్నే లేచి ట్రావెల్స్ ఆఫీస్లోకి వెళ్ళిపోతారండి. అందుకని కొంచెమైనా నాకు టెన్షన్ ఉండదండి. ఒక టీ ఇస్తే చాలు, నిద్ర లేచి ఆయన పాటికి ఆయన కింద ట్రావెల్స్ ఆఫీస్లోకి వెళ్తారు. ఈ పిల్ల రాక్షసికి తోడు వాళ్ళ డాడీ కూడా ఉన్నారంటే నన్ను అస్సలు పని చేసుకోనివ్వరండి. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఫ్రెండ్స్? ఇలా అల్లరి చేస్తూ మీ దుంప తెంచే రాక్షసులు ఉండే ఉంటారులేండి. ప్రతి ఇంట్లో కామన్గా ఉంటారండి. మొదట వాళ్ళ అన్నయ్యకి ఇచ్చిందండి దోశ తీసుకువెళ్ళి. వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ప్రేమో. ఈమె మాత్రం ఒక్క దోశే తింటుంది. చూడండి ఆ కోతి వేషాలు. ఇంట్లోనే ఇంత తక్కువగా లిమిట్గా తింటున్నారండి పిల్లలు. మరి స్కూల్లో తింటున్నారో లేదో డౌటే కదండి. కానీ ఖాళీ బాక్సులతో మాత్రం ఇంటికొస్తారండి. తింటున్నారో లేదా డస్ట్బిన్లో వేస్తున్నారో టీచర్స్ చూడకుండా మనం ఆలోచిస్తూ ఉండడమే. కానీ మనం టైంకి మాత్రం పెడతాం వాళ్ళకి కావాల్సినవే. వాళ్ళు తినాలనే ఇంత కష్టపడేది మార్నింగ్. నేనైతే మా పిల్లల లంచ్ బాక్స్లో కొంచెం కర్రీ అన్నం, కొంచెం పెరుగన్నం పెడతానండి. వీళ్ళని స్కూల్కి పంపిస్తే కానీ కాస్త ఊపిరి పీల్చుకోలేమండి కదండి. లంచ్ బాక్స్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. మా బాబు స్కూల్కి సైకిల్ మీదే వెళ్తాడండి. మా పాప మాత్రం వాళ్ళ డాడీతో వెళ్తుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నారా? మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.